Hi students, welcome to Laborious Innovators Groups, LNG Chemical Sciences, an institute for higher education and research with laborious skills from Guntur. And myself, this is Naresh Bob Gechkaila, subject expert from LNG Chemical Sciences. So okay, let us come to the point. మనం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఉందో ఈ ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి మనం వెయిటేజ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. సో ఆ క్రమంలోనే మనము 2019 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్, 2018 ఎగ్జామినేషన్కి సంబంధించినవి, అట్లాగే 2017 ఎగ్జామినేషన్కి సంబంధించినవి, అట్లాగే 2016 ఎగ్జామినేషన్కి సంబంధించినవి వెయిటేజ్ అనాలిసిస్ చూస్తున్నాం. అంటే 4 పేపర్లకి 4 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్కి వెయిటేజ్ అనాలిసిస్ చూస్తున్నాం. 2015 ఎగ్జామ్ జరగలేదండి. ఆ తర్వాత మనకి 2014లో ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ 2014కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ గురించి మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 2014లో కూడా 2014కి సంబంధించినటువంటి పేపర్ 2 వెయిటేజ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఈ పేపర్ 2 వెయిటేజ్ అనాలిసిస్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఒకసారి కనుక గమనించినట్లయితే సో మనం ఇటువైపున వచ్చేటప్పటికి ఆ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ని ఇటువైపున పెట్టున్నానండి నేను మీకు. సో ఇటువైపున వచ్చేటప్పటికి ఆ పేపర్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ మీకు ఇటువైపున ఉంటుందన్నమాట. సో మనం ఇది ఒక ఎక్సెల్ షీట్లో చేసుకున్నాం. సో మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేటప్పటికి మొత్తం ఈ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ సీరియల్ నెంబరు అదే మీకు క్వశ్చన్ నెంబరు అంటే సీరియల్ నెంబరు క్వశ్చన్ నెంబర్ 2 ప్యారల్గా ఉంటాయండి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఒకటి పెట్టుకున్నాం, నేమ్ ఆఫ్ ద టాపిక్ ఒకటి, నేమ్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఒకటి, మార్క్స్ ఒకటి. అంటే అవి 2 మార్క్ క్వశ్చన్సా 4 మార్క్ క్వశ్చన్స్ అని. బట్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్లో అన్ని 2 మార్క్ క్వశ్చన్సే కాబట్టి మార్క్స్ వచ్చి మొత్తం 2 మార్క్స్ ఉంటాయండి. సో అది మీకు నేమ్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేటప్పటికి అది ఆర్గానిక్కి సంబంధించిందా లేకపోతే ఇన్ఆర్గానిక్కి సంబంధించిందా లేకపోతే ఫిజికల్కి సంబంధించిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మళ్ళీ అది ఆరోమేటిసిటీకి సంబంధించిందా, స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించిందా, లేకపోతే ఇన్ఆర్గానిక్లో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించిందా, లేదా ఫిజికల్లో పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించిందా అనేది నేమ్ ఆఫ్ ద టాపిక్ తెలియజేస్తుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద సబ్ టాపిక్ వచ్చేటప్పటికి మళ్ళీ కూడా మీకు ఆరోమేటిసిటీలో అది ఆరోమేటిక్ కాంపౌండ్కి సంబంధించా లేకపోతే స్టీరియోకెమిస్ట్రీలో నేచర్ ఆఫ్ స్టీరియోఐసోమర్స్ అంటే మళ్ళీ ఆరోమేటిసిటీలో అదే టాపిక్ సంబంధించింది, స్టీరియోకెమిస్ట్రీలో అదే టాపిక్ సంబంధించింది అనే విషయాల గురించి నేమ్ ఆఫ్ ద సబ్ టాపిక్ చెప్తుంది అనమాట. సో ఇక మనము ఈ 2014 పేపర్ 2 ఒకసారి జాగ్రత్త చూస్తే ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విత్ laborious స్కిల్స్. సో నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఏపీ సెట్ 2014 అండి. సో ఏపీ సెట్ 2014కి సంబంధించి పేపర్ 2 ఏదైతే ఉందో పేపర్ 2కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ మనం చేస్తూ ఉన్నాము. సో కెమికల్ సైన్సెస్ వెయిటేజ్ షీట్ అనమాట ఇది. సో ఒకసారి చూసినట్టు మొత్తము పేపర్ 2 కాబట్టి 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఇది కెమికల్ సైన్సెస్ పేపర్ 2. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద ఆరోమేటిక్ కాంపౌండ్ అన్నాడు. సో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా నేచర్ ఆఫ్ బాండింగ్ అండ్ ఆరోమేటిసిటీ సంబంధించినటువంటిది. దాంట్లో కూడా ఆరోమేటిక్ కాంపౌండ్ ఏంటి అని అడిగాడు అనమాట. పెంటాడైనైల్ క్యాటయాను, సైక్లోబ్యూటినైల్ అయాను, సో సైక్లోబ్యూటినైల్ ఎనయాను, తర్వాత సైక్లోహెక్సా ట్రైనైల్ ఎనయాను, తర్వాత సైక్లోహెక్సా ఇది వచ్చేప్పటికి 6 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్ విత్ పాజిటివ్ ఛార్జ్ అండి. సో వీటిలో ఆరోమేటిక్ ఏంటి అని అడిగాడు కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు అంటే ఏపీ సెట్ 2014లో పేపర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేటప్పటికి నేచర్ ఆఫ్ బాండింగ్ ఆరోమేటిసిటీ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. దాంట్లో కూడా ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆరోమేటిక్ కాంపౌండ్కి సంబంధించిన క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ స్టీరియోఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 1,3-dimethyl cyclopentane అన్నారండి. ఇక్కడ మనకు 1 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇటు కాకుండా ఇటు నుంచి చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి హౌ మెనీ స్టీరియోఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 1,3-dimethyl cyclopentane అన్నారండి. 1,3-dimethyl cyclopentaneకి ఎన్ని స్టీరియోఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి అనేది క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సంబంధించిన క్వశ్చన్. ఇది స్టీరియోకెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ స్టీరియోఐసోమర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ వాటర్ ఈజ్ అని అడిగాడండి. అంటే సల్ఫేట్స్ ఇచ్చారు, బెరీలియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, స్ట్రాన్షియం సల్ఫేట్స్ అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం అనేటువంటి సల్ఫేట్స్ ఇచ్చారండి. ఈ సల్ఫేట్స్ యొక్క సాల్యుబిలిటీ వాటర్లో ఎట్లా ఉంటుందో దాని యొక్క ఆర్డర్ ఏంటనేది చెప్పమన్నారు అనమాట.
సో థర్డ్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. సాల్యుబిలిటీ ఆర్డర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం అనేటువంటి సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి సో దీన్ని మనం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ కింద మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సాల్యుబిలిటీ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటువైపు వచ్చేటప్పటికి బెక్మన్ రీఅరేంజ్మెంట్, పెటనోబుచి రియాక్షన్, విటిక్ రియాక్షన్, స్టాక్ రియాక్షన్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేటప్పటికి ఆక్సిటైన్, ఓలిఫిన్, ఈనమైన్, క్యాప్రోలాక్టమ్ అనేటువంటి ఇచ్చారు. అంటే నేమ్డ్ రియాక్షన్స్ అనమాట. నేమ్డ్ రియాక్షన్స్ వాటికి సంబంధించినటువంటి రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అడిగాడు అనమాట, లేదా మ్యాచింగ్ అడుగున్నాడు. సో మీరు ఇక్కడ కనుక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి థర్డ్ క్వశ్చన్ అండి. ఇది ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం ఇది చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఇన్ ఏ రాడికల్ పాలిమరైజేషన్ రియాక్షన్ 10 to the power of 4 monomer molecules are consumed to form 10 polymer molecules in dt time. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ అడిగాడండి. అంటే డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే పాలిమర్స్ అనేది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో పాలిమర్స్లో కూడా ఇది డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ బిలాంగ్స్ టు పాలిమర్స్ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. అది పాలిమర్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. పాలిమర్స్లో ఫస్ట్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్కి సంబంధించిన క్వశ్చన్. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ న్యూ బార్ అండ్ ఫోర్స్ కాన్స్టెంట్ కే ఈజ్. అంటే ఇది స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇది కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో స్పెక్ట్రోస్కోపీ. అంటే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి సెకండ్ క్వశ్చన్, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఫస్ట్ క్వశ్చన్. మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీలో కూడా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూస్తే గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అని అడిగాడు అనమాట. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అనేది అడిగినాడు. సో ఇది దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారని అడిగారు. సో సెవెంత్ క్వశ్చన్ అనేది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి థర్డ్ క్వశ్చన్ అండి. కెమికల్ థర్మోడైనమిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈక్వేషన్స్ ఏంటి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అది సెట్ ఎగ్జామినేషన్కి, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూస్తే ద నెంబర్ ఆఫ్ రాడికల్ నోట్స్ ఫర్ ఏ 3s ఆర్బిటాల్ ఈజ్ అని అడిగారండి. సో 3s ఆర్బిటాల్కి రేడియల్ నోట్స్, నాట్ రాడికల్ నోట్స్, రేడియల్ నోట్స్ ఎన్ని అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో ఎయిత్ క్వశ్చన్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఎయిత్ క్వశ్చన్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్. ఇది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫోర్త్ క్వశ్చన్. అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. సో నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఎయిత్ క్వశ్చన్. సో అది. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూస్తే వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ at some point x has the value psi, then the probability of finding the particle between x and x plus dx is proportional to అని అడిగాడండి. ఇది నైన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో నైన్త్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్. ఇది అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. మనం ఇందాక చూసిన ఎయిత్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫోర్త్ క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్. సో నైన్త్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి సెకండ్ క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే గివ్ ద ఐయుపాక్ నేమ్ ఫర్ ద గివెన్ స్ట్రక్చర్ అని అడిగారండి. సో మనకి ఇది క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాంట్లో కూడా ఐయుపాక్ నామిక్లేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో 10th క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫోర్త్ క్వశ్చన్ అండి. ఐయుపాక్ నామిక్లేచర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, ఆల్ఫాటిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ఐయుపాక్ నామిక్లేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. తర్వాత 11th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమినో యాసిడ్ బిలాంగ్స్ టు న్యూట్రల్ కేటగిరీ. సో ఎమినో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాము నేచురల్ ప్రొడక్ట్స్ కింద. సో కాబట్టి 11th క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్. ఇది నేచురల్ ప్రొడక్ట్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, ఎమినో యాసిడ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ మీరు చూస్తే 12th క్వశ్చన్ అండి. సో 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్నాడండి. సో ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇచ్చేస్తున్నాడు. వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు. సో 12th క్వశ్చన్ అనేది కెమికల్ పీరియాడిసిటీకి సంబంధించిన క్వశ్చన్. కెమికల్ పీరియాడిసిటీలో కూడా అయనైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో 12th క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి సెకండ్ క్వశ్చన్. దాంట్లో కూడా కెమికల్ పీరియాడిసిటీ నుంచి ఫస్ట్ క్వశ్చన్,
ఇది అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మీరు 13th క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఒబే 18 ఎలక్ట్రాన్ రూల్ అని అడిగాడండి. సో 18 ఎలక్ట్రాన్ రూల్ ఇది చూస్తే ఇవన్నీ కూడా మెటల్ కార్బనైల్స్, అంటే ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం దీన్ని చెప్పచ్చు. సో 13 క్వశ్చన్ ఏదైతే ఉందో 13 క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3rd క్వశ్చన్ అండి. ఇది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి 1st క్వశ్చన్, మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది 18 ఎలక్ట్రాన్ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనము చెప్పచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే 0 పాయింట్ ఎనర్జీ E0 ఆఫ్ ఏ హార్మోనిక్ ఆసిలేటర్ ఈజ్ అన్నారండి. సో ఆ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే క్వాంటమ్ మెకానిక్స్లో వస్తుంది. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేటువంటిది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే ఇది క్వాంటమ్ మెకానిక్స్లో కూడా 0 పాయింట్ ఎనర్జీ ఆఫ్ హార్మోనిక్ ఆసిలేటర్కి సంబంధించినటువంటి 0 పాయింట్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో కాబట్టి 14th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 6th క్వశ్చన్, క్వాంటమ్ మెకానిక్స్ నుంచి 1st క్వశ్చన్, 0 పాయింట్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే ద గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఆఫ్ లిథియం ఈజ్ అని అడిగాడండి. సో ఇక్కడ మనకి లిథియం యాటమ్కి సంబంధించినటువంటి గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ అడిగాడు. అంటే ఇవి అటామిక్ టర్మ్ సింబల్స్కి వస్తాయి. మనకి సిలబస్ పేపర్లో అటామిక్ టర్మ్ సింబల్స్ అనేటువంటివి అటామిక్స్ స్ట్రక్చర్లో ఇచ్చున్నారు. బట్ మనం వీటిని ఇన్ఆర్గానిక్లో మాట్లాడుకోవచ్చు, ఆర్గానిక్లో మాట్లాడుకోవచ్చు. సో కాబట్టి 15th క్వశ్చన్ ఏదైతే ఉందో నేను ఫిజికల్ కెమిస్ట్రీ కింద రాశాను. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 7th క్వశ్చన్ అండి. అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 2nd క్వశ్చన్, అటామిక్ టర్మ్ సింబల్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూస్తే ద మేజర్ ప్రొడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్. సో ఈ 16th క్వశ్చన్ చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 6th క్వశ్చన్ అండి. ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్ నుంచి 1st క్వశ్చన్, కార్బోహైడ్రేటల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఇది మిథైల్ అయోడైడ్ దెన్ సిల్వర్ ఆక్సైడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఒకసారి నేను చెక్ చేస్తానండి, ఐ థింక్ కొంచెం రాంగ్ పడింది అనుకుంటాను. 16th క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్, ప్రెజర్, HCl. సో ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ కనుక చూసినట్లయితే the catalyst produced by treating TiCl4 with C2H5 trial ఈజ్ అని అడిగాడండి. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది జేగ్లర్-నట్టా catalyst కాంబినేషన్ అని. సో అంటే ఇది ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్ అని మనం చెప్పొచ్చు. సో 17th క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4th క్వశ్చన్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి 2nd క్వశ్చన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్, దట్టు జేగ్లర్-నట్టా catalystకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గడలోనియం+3 ఈజ్ అని అడిగాడు. సో గడలోనియం+3కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి పీరియాడిక్ టేబుల్ కాబట్టి కెమికల్ పీరియాడిసిటీ కింద మాట్లాడుకుంటాం. సో 18 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. 18 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా 5th క్వశ్చన్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి 1st క్వశ్చన్, గడలోనియం+3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండి. సో ఇది గడలోనియం అనేది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాబట్టి నేను దీన్ని అక్కడ రాయడం జరిగింది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ 19th క్వశ్చన్ అనేది ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మ్ ఈజ్ అని అడిగాడండి. సైక్లోహెక్సాన్కి సంబంధించి 1,2,1,2,1,2 అంటే 1,2 డైసబ్స్టిట్యూటెడ్ క్లోరోబ్రోమో సైక్లోహెక్సాన్స్ ఇచ్చారు. వాటి యొక్క పొజిషన్స్ యాక్సియల్, ఈక్విటోరియల్ అని చెప్పేసి మార్చుకుంటే ఇచ్చారు. వాటిలో స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటి అని అడిగాడు కాబట్టి ఇది స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, కన్ఫర్మేషన్ అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో 19th క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది 7th క్వశ్చన్ అండి. స్టీరియోకెమిస్ట్రీ నుంచి ఇది 2nd క్వశ్చన్ అండి. కన్ఫర్మేషన్ అనాలిసిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ చూస్తే ద ఐసో ఎలక్ట్రానిక్ కాంపౌండ్ విత్ నాఫ్థలిన్ ఈజ్ అని అడిగారండి. సో నాఫ్థలిన్లో ఈ క్రింది విండో వాటిలో ఏది నాఫ్థలిన్కి ఐసో ఎలక్ట్రానిక్గా ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో 20th క్వశ్చన్ కూడా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చనే. దాంట్లో ఇది 20th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా 8th క్వశ్చన్ అండి. ఇది నేచర్ ఆఫ్ బాండింగ్ అండ్ ఆరోమేటిసిటీ నుంచి 2nd క్వశ్చన్. నాఫ్థలిన్ ఐసో ఎలక్ట్రానిక్ కాంపౌండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూస్తే అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండింగ్ ఇన్ O2+, O2 అండ్ O2-2- ఇన్ ఫాలోస్ ద ఆర్డర్ అని అడిగాడండి. అంటే O2+, O2, O2- ఇచ్చున్నారు. వీటిలో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ద స్ట్రెంగ్త్ ఆఫ్ బాండింగ్ ఏంటి అని అడిగారండి. సో ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. సో 21 క్వశ్చన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 6th క్వశ్చన్,
స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటల్ బాండింగ్ ఇన్ హోమ్ అండ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద పాయింట్ గ్రూప్ ఆఫ్ ద ట్రాన్స్ 1,2 డైక్లోరో ఈథీన్ అన్నారండి. సో అంటే ట్రాన్స్ 1,2 డైక్లోరో ఈథీన్కి సంబంధించినటువంటి పాయింట్ గ్రూప్ ఏంటి అని అడిగాడు. సో 22nd క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 22nd క్వశ్చన్ గ్రూప్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. గ్రూప్ థియరీ అనేది మనకి సిలబస్ పేపర్లో ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటుంది కాబట్టి 22nd క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8th క్వశ్చన్ అండి. గ్రూప్ థియరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది పాయింట్ గ్రూప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 23 చూస్తే ద మేజర్ ప్రోడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అని అడిగాడండి. సో ఇది ఒక నేమ్డ్ రియాక్షన్ అనమాట. అంటే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్కి సంబంధించిన క్వశ్చన్. సో కాబట్టి 23 క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 9th క్వశ్చన్. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఆర్నడ్ ఐస్టట్ రియాక్షన్ అండి. దీని పేరు ఏంటంటే ఆర్నడ్ ఐస్టట్ నేమ్డ్ రియాక్షన్ అండి. ఆర్నడ్ ఐస్టట్ నేమ్డ్ రియాక్షన్ అనమాట. ఆ తర్వాత 24th క్వశ్చన్ ద మేజర్ ప్రొడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్నారు. సో ఇది కూడా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇది ఒక నేమ్డ్ రియాక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి 24th క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10th క్వశ్చన్. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి 2nd క్వశ్చన్. ఇది డేల్స్ ఆర్డర్ రియాక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి డైయినో కనిపిస్తూ ఉంది, ఇక్కడ డైయినో ఫైల్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డేల్స్ ఆర్డర్ రియాక్షన్ అండి. సో 24th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10th క్వశ్చన్. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి 2nd క్వశ్చన్. ఇట్ ఈస్ అ డేల్స్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ డేల్స్ ఆర్డర్ రియాక్షన్ అండి. నెక్స్ట్ 25th క్వశ్చన్ కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ బోరాన్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ టెట్రాబోరేన్ బిఫోర్ H10 ఈజ్ అని అడిగారండి. సో అంటే ఎన్ని బోరాన్ బాండ్స్ ఉంటాయని అడిగాడు. సో ఇది బోరాన్ కాంపౌండ్స్ అండి. అంటే బోరేన్స్ కార్బోరేన్స్ ఉంటాయి కదా. సో అది ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. సో స్పెషల్లీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో దీన్ని మనము కేజెస్ అండ్ మెటల్ క్లస్టర్స్ కింద మాట్లాడుకోవచ్చు అండి, లేదా మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. సో 25th క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 7th క్వశ్చన్. కేజెస్ అండ్ మెటల్ క్లస్టర్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఇది బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ నుంచి క్వశ్చన్ అండి. అంటే క్లస్టర్స్ బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్కి సంబంధించిన క్వశ్చన్. బోరాన్ అనేది మెటల్ ఆయిడ్ కదా కాబట్టి. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ద మెటల్ ఆటమ్ ప్రెసెంట్ ఇన్ విల్కిన్సన్స్ క్యాటలిస్ట్. విల్కిన్సన్స్ క్యాటలిస్ట్ అనేది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో మనం విల్కిన్సన్స్ క్యాటలిస్ట్ చదువుతాం కాబట్టి ద మెటల్ ఆటమ్ ప్రెసెంట్ ఇన్ విల్కిన్సన్స్ క్యాటలిస్ట్ ఈజ్ అన్నప్పుడు ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో 26th క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8th క్వశ్చన్ అండి. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి 3rd క్వశ్చన్. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది విల్కిన్సన్స్ క్యాటలిస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 27th ద ఫాలోయింగ్ 2 కాంపౌండ్స్ ఆర్ C3-Epimers, C2-Epimers, different conformations at C2 mesomers అన్నాడండి. సో దిస్ క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు స్టీరియోకెమిస్ట్రీ. సో 27th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, దాంట్లో కూడా స్టీరియోకెమిస్ట్రీ నుంచి సంబంధించిన క్వశ్చన్. సో కాబట్టి 27th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11th క్వశ్చన్ అండి. స్టీరియోకెమిస్ట్రీ నుంచి 3rd క్వశ్చన్. ఇది ఎపిమర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఒకసారి చూస్తే నెక్స్ట్ 28th క్వశ్చన్ ఒకసారి చూస్తే ద మేజర్ ప్రొడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అని అడిగారండి. సో ఇది కూడా మనకు ఒక నేమ్డ్ రియాక్షన్ అయి ఉండొచ్చు, చూద్దాం. సో 28th క్వశ్చన్ ఇది PDCl PPH3 ఇచ్చారంటే ఖచ్చితంగా ఇది ఒక కప్లింగ్ రియాక్షన్ అయి ఉండాలా. టిన్ ఉంది కాబట్టి స్టిల్ కప్లింగ్ రియాక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది, చూద్దాం. సో 28th క్వశ్చన్ చూస్తే సో 28th క్వశ్చన్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12th క్వశ్చన్ అండి. ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ నుంచి 3rd క్వశ్చన్. ఇది కప్లింగ్ రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 29th చూస్తే ద గ్యాస్ రిలీజ్డ్ బై photosystem 2 ఇన్ photosynthesis ప్రాసెస్ దట్ అకర్స్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ ఈజ్ అని అడిగారండి. అంటే ఇది మనకి బయోఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో 29th క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 9th క్వశ్చన్, బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, ఫోటోసింథసిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 30th క్వశ్చన్ చూస్తే ఫర్ ఏ CO3+ octahedral complex the mean pairing energy is 17,400 centimeter inverse and delta naught is 24,700 centimeter inverse. The CFSE of the complex in DQ units is అని అడిగారండి. ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్. అంటే ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో 30 క్వశ్చన్ ఏదైతే ఉందో 30 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10th క్వశ్చన్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 1st క్వశ్చన్. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్.
నెక్స్ట్ 31 క్వశ్చన్ చూస్తే ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎట్ వాటర్ ఈక్విలిబ్రియం ఈజ్ అని అడిగాడండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనగానే మనకి ఫేజ్ రూల్ గుర్తొస్తుంది అనమాట. సో ఫేజ్ రూల్ అనేది మనకి ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీలో వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఐ థింక్ థర్మోడైనమిక్స్లో వస్తుంది ఇక్కడ. సో 31 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 9th క్వశ్చను. ఇది కెమికల్ థర్మోడైనమిక్స్ నుంచి 2nd క్వశ్చను, ఫేజ్ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చను. ఆ తర్వాత 32 క్వశ్చన్ చూస్తే ద మోలార్ పార్టిషన్ ఫంక్షన్ క్యూ ఫర్ సిస్టమ్ ఆఫ్ డిస్టింగ్విషబుల్ ఇండిపెండెంట్ మాలిక్యూల్స్ ఈజ్ రిలేటెడ్ టు ద మాలిక్యులర్ పార్టిషన్ క్యూ యాజ్ అని అడిగారండి. సో 32 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ క్లాసికల్ థర్మోడైనమిక్స్. 32 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 10th క్వశ్చను, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ నుంచి 1st క్వశ్చను, మోలార్ పార్టిషన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మోలార్ పార్టిషన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూస్తే ద రియేజెంట్ ఏ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అని అడిగారండి. సో 33rd క్వశ్చను. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13th క్వశ్చను, ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ నుంచి 4th క్వశ్చను, కోల్బ్ రియాక్షన్ అండ్ ఎసిటేట్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. 33 అనేది కోల్బ్ రియాక్షన్ ఎసిటేట్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి రియాక్షన్ ఇది. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్ ఆటమ్ ఎకానమీ రియాక్షన్ అని అడిగారండి. ఐ థింక్ ఇది ఇందాక రివర్స్ పడిందండి. కార్బోహైడ్రేటల్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇందాక ఒకటి మనం మాట్లాడుకున్నాం. అది నేను ఐ థింక్ 16th క్వశ్చన్ అనుకుంటాను. 16 క్వశ్చను 16 చూడండి. ఎస్ రైట్. ఈ 16th ఇది వస్తుందండి. ఏది కోల్బ్ రియాక్షను అండ్ ఎసిటేట్ ఫార్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి 16th కోల్బ్ రియాక్షన్ ఎసిటేట్ ఫార్మేషన్ అండి. యాక్చువల్గా ఇక్కడ మనం రాసుకున్న 16th వచ్చింది చూసారా, ఏది మిథైల్ అయోడైడ్ AG2O కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీ అని, అది ఇక్కడ రాసుకోండి 30వ క్వశ్చన్కి. అంటే 30వ క్వశ్చన్ది 16కి, 16వ క్వశ్చన్ది 30కి రాసుకోండి సరిపోతుంది. ఓకేనా? సారీ 33 అండి. 33వ క్వశ్చన్ది 16కి, 16వ క్వశ్చన్ది 33కి రాసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అన్ ఆటమ్ ఎకానమీ రియాక్షన్ అన్నాడు. క్లైజన్ కండెన్సేషను, ఫ్రెల్లోగ్రాఫ్ రియాక్షను, డీల్సాడ్ రియాక్షను, పెర్కిన్ రియాక్షన్ అన్నాడండి. సో వీటిలో 34 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది మనకి ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ కిందకు వస్తుంది అనమాట. దట్ గ్రీన్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో 34 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ నుంచి 1st క్వశ్చన్, కెటాలసిస్ అండ్ గ్రీన్ కెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, ఆటమ్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 35 చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్వెంట్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్లీ బెనింగన్ అన్నారు. సో ఎసిటోను, ఎసిటిక్ యాసిడ్, వాటర్, టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఇచ్చారండి. సో ఇది కూడా ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో 35 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ నుంచి 2nd క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, సాల్వెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో నెక్స్ట్ 36 క్వశ్చన్ కనుక చూస్తే ఇన్ ద గివెన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఐడెంటిఫై ఎక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారండి. సో 36 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఈ 36వ క్వశ్చన్ ఏదైతే 36 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11th క్వశ్చన్ అండి. 36 క్వశ్చన్ బిలాంగ్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11th క్వశ్చన్ అండి. ఇది న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 37 క్వశ్చన్ చూస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు 1 అన్నారండి. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు 1 అన్నారండి. అంటే O2 మైనస్, O2 2 మైనస్, O2 F2 అనమాట. సో ద కరెక్ట్ కాంబినేషన్ ఈజ్ అని అడిగారు. వీటిలో వేటిలో బాండ్ ఆర్డర్ 1కి ఈక్వల్ అవుతుంది అనేది 37th క్వశ్చన్. సో 37 క్వశ్చన్ బిలాంగ్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12th క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమ్ అండ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ సంబంధించిన 2nd క్వశ్చన్, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 38 చూస్తే an alkaloid containing అన్నారండి. N-methyl piperidine moiety exhibits narcotic analogic activities అన్నారు. atropine, nicotine, morphine, quinine అని చెప్పి అడిగారండి. సో 38 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. 38 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 14 క్వశ్చన్, నేచురల్ ప్రొడక్ట్స్ నుంచి 2nd క్వశ్చన్, ఆల్కలాయిడ్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చాడండి. ఎగ్జిబిట్స్ ఇన్ ఇట్స్ ఎన్ఎంఆర్లో ఇది ఎన్ని సిగ్నల్స్ ఇస్తుందని అడిగాడు. సో 39 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా 15th క్వశ్చన్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 1st క్వశ్చన్, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన క్వశ్చన్.
నెక్స్ట్ 40th క్వశ్చన్ చూస్తే క్యాంఫర్ బిలాంగ్స్ టు అని అడిగారండి. అసైక్లిక్ మోనోటెర్పిను, మోనోసైక్లిక్ మోనోటెర్పిను, బైసైక్లిక్ మోనోటెర్పిను, అసైక్లిక్ సెస్క్యూటెర్పిన్ అని చెప్పేసి అడుగున్నారు. సో 40 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 16th క్వశ్చన్, న్యాష్ ప్రొడక్ట్స్ నుంచి 2nd క్వశ్చన్. ఇది మళ్ళా టెట్నాయిడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎక్కడికి సంబంధించిన క్వశ్చన్ అండి? టెట్నాయిడ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో 41 క్వశ్చన్ చూస్తే ద నెంబర్ ఆఫ్ ఈఎస్ఆర్ లైన్స్ అబ్టైన్డ్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ డ్యూ టు హైపర్ ఫైన్ కప్లింగ్ ఈజ్ అని అడిగారండి. అంటే ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఈ ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన క్వశ్చన్ చూసినప్పుడు 41 క్వశ్చన్ చూస్తే ద నెంబర్ ఆఫ్ ఈఎస్ఆర్ లైన్స్ అబ్టైన్డ్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ డ్యూ టు హైపర్ ఫైన్ కప్లింగ్ ఈజ్ అన్నారు. సో అంటే ఇది ఈ ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో వస్తుందండి. సో కాబట్టి 41 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13 క్వశ్చన్. ఆ తర్వాత క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి 1st క్వశ్చన్, ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 1st క్వశ్చన్. ఇది హైడ్రోజన్ ఆటమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్ పేర్ అని అడిగాడండి. ఇది యాసిడ్ బేస్ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. అంటే 42 క్వశ్చన్ ఏదైతే ఉందో 42 క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 14th క్వశ్చన్, యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి 1st క్వశ్చన్, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్కి సంబంధించి అంటే హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ 43 చూస్తే అకార్డింగ్ టు డెబై-హోకెల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ద ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్ విత్ రెడ్యూసెస్ ద వెలాసిటీ ఆఫ్ ద అయాన్స్ ఈజ్ డ్యూ టు అని అడిగాడండి. సో ది ఇంట్రాయానిక్ అట్రాక్షను, సాల్వేషన్ ఆఫ్ అయాన్స్, అయాన్ పేర్ ఫార్మేషను, వెసికోసిటీ ఆఫ్ ద సాల్వెంట్ అన్నారండి. సో 43 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 11th క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, డెబై-హోకెల్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూసినట్లయితే ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ డిఫ్యూజన్ కంట్రోల్ రియాక్షన్ KD ఈజ్ రిలేటెడ్ టు ద వెసికోసిటీ ఆఫ్ ద మీడియం ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ అన్నారండి. సో 44 క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 12th క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2nd క్వశ్చన్, డిఫ్యూజన్ కంట్రోల్డ్ రియాక్షన్ అనమాట. 45 క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇనోలెట్స్ ఆర్ పాసిబుల్ బై ట్రీటింగ్ ఇథైల్ మిథైల్ కీటోన్ విత్ ఎ బేస్ అన్నాడండి. సో 45 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. 45 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 17th క్వశ్చన్, నేచర్ ఆఫ్ బాండింగ్ అండ్ అరోమాటిసిటీ నుంచి 3rd క్వశ్చన్, ఇనోలెట్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. 48 క్వశ్చన్ ఇండికేట్ ద టైప్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్ కన్వర్షన్స్ అన్నారండి. సో 7-dehydrocholesterol టు ఫోటోకెమికల్ విటమిన్ డి ఇచ్చారండి. ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్సా, సిగ్మాట్రోపిక్ షిఫ్ట్సా, ఎలక్ట్రోసైక్లిక్ అండ్ సిగ్మాట్రోపిక్ షిఫ్ట్సా, లేకపోతే సైక్లోఎడిషన్ రియాక్షన్స్ అని అడిగారు. సో దీస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్. సో కాబట్టి 46 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 18 క్వశ్చన్ అండి. ఆర్గానిక్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ నుంచి 1st క్వశ్చన్, 7-dehydrocholesterolకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూస్తే స్ట్రాంగెస్ట్ సూపర్ యాసిడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అని అడిగాయండి. SBFI in HI, SBFI in HF, SBFI in HI, SBFI in HCl అని అడిగారండి. సూపర్ యాసిడ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది నాన్ అక్వస్ సాల్వెంట్స్కి సంబంధించిన క్వశ్చన్. సో 47 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్, యాసిడ్ బేస్ కాన్సెప్ట్ అండ్ నాన్ అక్వస్ సాల్వెంట్స్ నుంచి 1st క్వశ్చన్, సూపర్ యాసిడ్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 48 చూస్తే ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ ఇన్ సైటోక్రోమ్ C అన్నారండి. సైటోక్రోమ్ C అనేది బయోఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది కాబట్టి సో 48 క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 16th క్వశ్చన్, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2nd క్వశ్చన్, సైటోక్రోమ్ Cకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ 49 చూస్తే ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాసెస్ ఆన్ సాలిడ్ సర్ఫేసెస్ ఈజ్ అన్నారండి. లాంగ్మేర్ బెట్ ఈక్వేషన్స్ ఇచ్చున్నారు. అంటే ఇది సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో 49 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 13, సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ నుంచి 1st క్వశ్చన్, అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాసెస్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 50 క్వశ్చన్ చూస్తే అకార్డింగ్ టు బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ ద డోనర్ బ్యాండ్ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్ ఈజ్ అన్నారండి. సో 50th క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 14 క్వశ్చన్, సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ నుంచి 2nd క్వశ్చన్, బ్యాండ్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. అంటే మొత్తం మీద ఏపీ సెట్ 2014 పేపర్ 2లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 14, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 16, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 18, ఇంటర్డిసిప్లినరీ టాపిక్ 2 క్వశ్చన్స్ వచ్చాయండి. మొత్తం కలిపి మీకు 50 క్వశ్చన్స్ వచ్చాయి.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు.